ఈడవండ్రి ఇంట్లోకి వచ్చి పిల్లలను దిబ్బడం వస్తుంది. ఇదంతా తాగుడే, అడ్డగోలుగా అమ్ముతున్నారు, అడ్డగోలుగా తాగుతున్నారు. ఈ తాగుడు చేయబట్టి ఆడవాళ్ళ జీవితాలే ఖరాబ్ అవుతున్నాయి. అదేం చేస్తుంది, ఆ ఏగలేక ఇంత గాసున పోసుకుంటుంది, అంట పెట్టుకుంటుంది, లేకుంటే ఏదన్నా ఇంత తాగుతుంది. ఇగో ఇదే ఉంది. ఒక పూట తిని ఒక పూట వండాలంటే ఎట్లయితుంది? ఇప్పుడు అన్ని పిరమవుతున్నాయి. ఇక ఎట్లా బతుకుతారు మనుషులు? ఏం లేకుంటే ఎట్లా బతుకుతారు? అప్పట్లో ఉండేనా అమ్మాయి మీరు చిన్నగా ఉన్నప్పుడు తాగుడు? ఇవన్నీ తాగుడు లేకుండే. కళ్ళు ఒక్కటి తాగేది ఊర్లల్లో కళ్ళు. మాది అక్కడ సిద్దిపేట అవతల, మేము వచ్చి ఇక్కడ. ఏ ఊరమ్మా? సిద్దిపేట దగ్గర కొయ్యాడ. సిద్దిపేట దాటినాక శనిగరం అవతల కొయ్యాడ మా అమ్మోళ్ళ ఊరు. రేగులపల్లె మా అత్తగారు ఊరు. అక్కడ ఏం లేదని వచ్చో ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇందిరమ్మ చచ్చిపోక ముందు వచ్చినాం మేము ఇక్కడికి. ఒక్క పిల్లగాని తీసుకొని వచ్చిన 6 మందిని కన్నా. మా ఆయన తాగకపోతుండే, మంచిగా ఉండే దంద చేస్తుండే, అందరినీ రాదిండు మంచిగానే. నడుమంత్రాన ఏదో రోగం వచ్చిందో, ఎవడు పుణ్యం కట్టుకున్నాడో, సంపాదించిందంతా ఆయనకి పెట్టినాము. ఒక 2-3 సంవత్సరాలు బాధపడ్డాడు, చచ్చిపోయాడు.